హాయ్ నమస్తే అండి అందరికీ. ముందుగా జై భీమ్. నేటి ఆధునిక ప్రపంచంలో అనేక వ్యాధులతో సతమతలాడుతున్నామండి అందరము. వాటిని పరిష్కరించుకోవటానికి కొన్ని ఆరోగ్య సూత్రాలండి. కొంతమేరకు తగ్గించుకోవడానికి, అధిక బరువును తగ్గించుకోవడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందడానికి పుచ్చకాయ అనేది కూడా చాలా వాటికి పనిచేస్తుందండి. కిడ్నీ సమస్యలకు ఉన్నవారు ఎవరైనా సరే మామిడి పండ్లు తింటే కొంతవరకు ఉపశమనం లభిస్తుందండి. హార్మోన్ల సమస్యలకు ఎవరైనా కానీ హార్మోన్ల సమస్యలు ఉంటే వాళ్ళు జామ పండ్లు తినటం ద్వారా ఆ సమస్యలను కొంతమేర పరిష్కరించుకోవచ్చండి. పొట్టలోని నులుపురుగుల సమస్యలకు నేరేడు పండ్లు అద్భుతంగా పనిచేస్తాయండి. నులుపురు కనుక పొట్టలో ఉండి ఇబ్బంది పెడుతుంటే నేరేడు పండ్లు తింటే అవి చనిపోతాయండి. రోగనిరోధక శక్తిని పెంపొందించాలంటే జామకాయలు దివ్యౌషధంగా అద్భుతంగా పనిచేస్తాయండి. పైల్స్ సమస్య చాలామంది వేధిస్తున్న సమస్య. బొప్పాయి తింటే వీటికి చాలా వాటికి ఉపశమనం కలుగుతుందండి. ఈ నిమోనియా వ్యాధిగ్రస్తులు నారింజ పండ్లు తినటం ద్వారా కొంతమేరకు ఉపశమనాన్ని పొందవచ్చు. ఎముకల దృఢత్వానికి అంటే ఎముకలు గట్టిగా ఉండాలంటే ద్రాక్ష పండ్లు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. శరీరంలోని వాపు తగ్గాలంటే పైనాపిల్ అనేవి కొంతమేరకు పనిచేస్తాయండి. కామెర్లకు దానిమ్మకాయ కూడా పనిచేస్తుందండి, కొంతమేరకు ఉపశమనాన్ని ఇస్తుంది. నోటి దుర్వాసన, చాలామందికి నోటి దుర్వాసన అనేది ఉంటుందండి. చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అటువంటి వాళ్ళు పచ్చి జామకాయ తింటే ఈ నోటి దుర్వాసన అనేది పోతుందండి. క్యాన్సర్కు టమాటా అనేది కొంతమేరకు ఉపశమనాన్ని ఇస్తుందండి. ఈ పైన చెప్పబడినటువంటి పండ్లను తినడం ద్వారా కొన్ని రోగాలను కొంతమేరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ టు ఆల్.